కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో 3 పౌరుల మరణాలపై ఆర్మీ అంతర్గత దర్యాప్తు, బ్రిగేడియర్ స్థాయి అధికారి తొలగింపు. హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కర్ణాటక హోంమంత్రి. మల్లయోధుల నిరసనతో దిగివచ్చిన కేంద్రం, భారత రెజ్లింగ్ సమాఖ్య రద్దు. శరీరంలో అమర్చే వైర్లెస్ ఛార్జర్ అభివృద్ధి. రెండు 2005 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా అయోధ్య రామాలయం. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో 3 పౌరుల మరణాలపై ఆర్మీ అంతర్గత దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారిని విధుల నుంచి తొలగించారు. ఆ అధికారిని పూంచ్ నుంచి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కొంతమంది మిలిటరీ అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మరికొందరి అధికారుల పోస్టులు మారనున్నట్లు వెల్లడించాయి. గత వారం పూంచ్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సంఘటనలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అయితే ఉగ్రవాదుల దాడి నుంచి ప్రశ్నించేందుకు బఫ్లియాస్ ప్రాంతానికి చెందిన సుమారు 15 మందిని ఆర్మీ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. 3 పౌరులైన మహమ్మద్ సఫీర్, షబీర్ అహ్మద్, షోకత్ హుస్సేన్ ఆర్మీ కస్టడీలో మరణించారు. గాయపడిన సుమారు 12 మంది గ్రామస్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న గ్రామస్తులను సైనికులు కొట్టి చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆర్మీ జవాన్ల టార్చర్ వల్ల 3 పౌరులు మరణించగా పలువురు గాయపడినట్లు గ్రామస్తులు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 3 పౌరుల మరణంపై సమగ్ర దర్యాప్తునకు ఆర్మీ ఆదేశించింది. హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత హిజాబ్ నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఒక సీఎం సిద్ధరామయ్య చేసి ఉంటే వాటిని పరిశీలిస్తామన్నారు. హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవక ముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. తాను అలాంటి ప్రకటన చేయలేదని అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు. శుక్రవారం మైసూరు పర్యటన సందర్భంగా హిజాబ్పై నిషేధాన్ని ఎత్తేస్తారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, హిజాబ్ నిషేధంపై ఉన్న ఆంక్షలను మేమింకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి ఆపై ఖరారు చేస్తామని తాను బదులిచ్చానని సిద్ధరామయ్య చెప్పారు. మల్ల యుద్ధానికి మకిలి పట్టిందంటూ రోడ్డెక్కిన మహిళా రెజ్లర్ల నిరసనకు కేంద్రం దిగివచ్చింది. ఏడాది పాటు కొనసాగిన వారి ఆందోళనతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట ముసుగబారింది. చివరి అస్త్రంగా రెజ్లర్లు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. కుస్తీ వీరుల జీవితాలతో ఆటలాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య పాత ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ ఆదివారం వేటు వేసింది. మరోవైపు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్భూషణ్ తాను ఇక రెజ్లింగ్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రెజ్లింగ్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకున్నది. గత కొంతకాలంగా వార్తల్లో నానుతున్న ఈ అంశంలో కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 3 రోజుల క్రితం కొత్తగా ఎన్నికైన WFI కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా శాఖ విధి విధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని వెల్లడించింది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం Under-15, Under-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని
గోండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసినట్లు క్రీడా శాఖ వెల్లడించింది. రెజ్లింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది. మానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేయడానికి వైర్లెస్ ఛార్జింగ్ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మానవులపై నిర్వహించే ప్రయోగాలలో కూడా విజయం సాధిస్తే బ్యాటరీలు, వైరింగ్ లేని మెడికల్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. శాస్త్రవేత్త బెయిలాన్ మాట్లాడుతూ బయోడిగ్రేడబుల్ ఇంప్లాంటబుల్ మెడికల్ డివైసెస్ ను విస్తృత స్థాయికి తీసుకువెళ్లడంలో తమ నమూనా పవర్ సప్లై సిస్టమ్ గొప్ప ముందడుగును సూచిస్తుంది అన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కుచెదరదట. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపురా తాజాగా తెలిపారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ఇక ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని, గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువని సోంపురా వివరించారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందని తెలిపారు. భక్తుల యొక్క సదుపాయాలపై మాట్లాడుతూ ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35 నుండి 40 వేల మంది వెళ్లే అవకాశం ఉంటుందని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయని, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ప్రార్థనా మందిరం వంటి ఇతర సౌకర్యాలను బయట ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.